నిలబడినా నిలబడినా నా చూడండి నా ఫోటో కల్లా ఒకసారి ఓకే నా చూడన్నా ఇట్లా ఈరోజు లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం ఇక్కడున్న వర్షాభావ పరిస్థితులను చూసేందుకు మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే కన్నీటి పర్వతం అవుతుంటారు అందరూ. మామిడి చెట్లు అన్నీ ఎండిపోయే పరిస్థితులకు వచ్చినాయి. వర్షాలు లేవు. పోయిన సంవత్సరము తక్కువ వర్షం పడింది. ఈ సంవత్సరం చూస్తే పూర్తి స్థాయిలో వర్షం లేకుండా పోయింది. సీజన్ అంతా వెళ్ళిపోయింది. ఏ పంటలు వేసే పరిస్థితి లేవు. పంటల బీమా ఇంతవరకు వర్తించే అవకాశమే లేకుండా పోయింది. రైతులపైన విపరీతమైన భారం పడింది. ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన పరిపాలనలో ఎప్పుడు చూసినా వర్షాలు తక్కువగా వస్తాయని అందరూ అంటూ ఉంటారు. మరి ఆయనకు ఆ విషయం కూడా తెలిసినప్పుడు ముందస్తు చర్యలు, ఒకవేళ వర్షం కురిపించకపోయినా రైతులకు కావాల్సిన మేలు ఏదైనా ఉంటే ఒక ఆలోచన, ప్రణాళికను పెట్టి దాన్ని ప్రజలకు అందిస్తే బాగుండేది. ఇప్పటి వరకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయం కూడా రాకపోవడం చాలా బాధాకరం.
ఈ ప్రాంతంలో వర్షాలు పడకుండా పోతే భవిష్యత్తులో ఇది ఎడారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే తీసుకోవాల్సిన చర్యలు ఈ హంద్రీని వాళ్ళు పూర్తి చేయడము, వెలుగల్లు నుంచి పూర్తి స్థాయిలో నీటిని అన్ని ప్రాంతాలకు ఇప్పించే కార్యక్రమాలను పూర్తి చేయడం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం 2 అడుగులు ముందుకేసి కరువు ప్రాంతాలైన రాయచోటి నియోజకవర్గం అయితేనేమి, లేకుంటే మిగతా రాజంపేట పార్లమెంట్ అంతా అలాగే ఉంది, రాయలసీమ కూడా ఆల్మోస్ట్ అట్లే ఉంది. కాబట్టి ఒక రాయలసీమ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలా. అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను కానీ గ్రామాలను కానీ విస్మరిస్తే ప్రజలు భవిష్యత్తులో క్షమించరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఖరీఫ్ మొదలై 2 మాసాలు అయిపోతుంది, ఆగస్టు నెల వచ్చేస్తుంది, కానీ గట్టి పదులు పడినటువంటి దాఖలాలు లేవు. మొత్తం పైన రాష్ట్రం అంతా తీసుకున్నా, అలాగే రాయచోటి నియోజకవర్గం తీసుకున్నా కనీసం 5% పంట కూడా పెట్టలేని పరిస్థితి ఇప్పటి వరకు. బోర్ల కింద పెట్టుకునే ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి, కన్నబిడ్డలాగా పెంచుకునే మామిడి తోటలు ముందే గిట్టుబాటు ధర లేక చెట్లు అమ్ముకునే పరిస్థితి. ఇప్పుడు ఆ చెట్లు కూడా కళ్ళ ముందర ఎండిపోతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ ముందస్తు ప్రణాళికతోనే గతంలో పనిచేసిన పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో పెద్దలు ఆ కాలంలో రాజగోపాల్ రెడ్డి గారు కానీ, తర్వాత మోహన్ రెడ్డి గారు కానీ, మిగతా వాళ్ళంతా కూడా ఆ కాలంలో ఆలోచన చేసి వెలిగల్లు ప్రాజెక్టుని కంప్లీట్ చేసి కొద్దో గొప్ప ఈ ప్రాంతానికి మేలు జరుగుతోంది. ఆ ప్రాజెక్టు వల్ల, ఆ ప్రాజెక్ట్ నీళ్ళ వల్ల కొన్ని ప్రాంతాలలో దిగువకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చెరువులు నింపుకోవడం జరిగింది 2 సార్లు కరువులో. ఈసారి అది కూడా చేయలేకనే పరిస్థితి ఏర్పడింది. అలాగే మిట్ట ప్రాంతాలు అవి ఉన్నాయి. ఈరోజు ఈ దపేపల్లి తీసుకున్నా, ఎరగుడి గ్రామాలు తీసుకున్నా, లేకపోతే అటు కాకులారం వరకు కుర్నూతల, మధ్యరవల ఆ గ్రామాలు తీసుకున్నా, పైన పొత్తుకూరుపల్లె, బండపల్లె లాంటి గ్రామాలు కొంచెం ఎత్తులో ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాలకు ఇలాంటి నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే గెండికోట దగ్గర ప్రాజెక్టు ప్రారంభించి కాలేటి వాగును ఆధునీకరించి, కాలేటి వాగు నుంచి ఈ మండలాలలో ఇప్పుడు వెలిగల్లు నీళ్ళు ఇప్పుడు వదిలినా కూడా 2-3 నెలలకు కూడా రైతులు చెరువులోకి వచ్చే పరిస్థితి ఉండదు. కాలేటి వాగు నుంచి తీసుకొస్తే 15 రోజులలో ఈ పక్క చెరువులన్నీ కూడా నింపుకొని అత్యంత హైయెస్ట్ పాయింట్ దపేపల్ల దీనికి కూడా ఒక కాలువ తీసుకొచ్చి మిగిలిన కాలువలు అన్నీ కూడా నింపుకొని ఇట్లా దొరి చెరువు కానీ, అట్లా రామరాజు వంకదారు కానీ, ఇట్లా మధ్యలోల వంకదారు అన్నీ కూడా నింపుకొని 15 రోజులలో గంగనేరు నిండే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఆ కార్యక్రమం బాగా జరుగుతుంటే దాన్ని కూడా జరగనీయకుండా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాన్ని మూలన పడేసింది. ఆ వెలిగల్లు ప్రాజెక్టు దయతో గెండికోట నుంచి కాస్ట్ ఎక్కువ అవుతుంది, మిగిలిన నియోజకవర్గాల మధ్య దీనికి ఇవ్వలేమని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు నేను గట్టిగా పట్టుబట్టి రాయచోటికి వెలిగల నుంచి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ రోజు సాధించుకుంటే ఈరోజు ఆ పనులను జరుగుతున్నాయి. అలాగే ఈ నీటికి సంబంధించింది కూడా వెంటనే చేపట్టాలి. అలాగే రైతులను ఆడుకునేదానికి మంచి మనసు కలగాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ఆయన పుట్టినరోజు కూడా రైతు దినోత్సవం అనుకుంటాం. ఆయన రైతుల గురించి గొప్పగా ఆలోచన చేశాడు కాబట్టి ఆయన స్మరించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫ్రీ కరెంట్ ఇవ్వడం వలన హార్టికల్చర్ పెరిగింది. ఆ ఫ్రీ కరెంట్ వల్లే రైతులకు మళ్ళా నూతన ఇంట్రెస్ట్ వచ్చింది వ్యవసాయం పైన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక క్రమం తప్పకుండా పెట్టుబడి నిధి కింద డబ్బులు ఇవ్వడం అయితేనేమి, ఏది కూడా క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్లు కానీ, లేకపోతే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది. ఇవి కాకుండా ఎంఎస్పీ మద్దతు ధరలు ఇచ్చేది కానీ క్రమం తప్పకుండా ప్రతి సీజన్కు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ 2-3 సార్లు ఆయన ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చింది. రైతులు ₹1 ప్రీమియం చెల్లించకపోయినా ఇన్సూరెన్స్ ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కరువే ఉంటుంది కానీ సహాయం ఏమీ ఉండదు. ఒక పక్కన రైతు భరోసాకు సంబంధించి 1 సంవత్సరం పూర్తిగా రైతులకి ఇవ్వాల్సిన 20,000 ఇవ్వలేదు, ఆ రకంగా మోసం చేశాడు. మరొక పక్కన మన పేపర్లో చూశాను నేను, ఎక్కడో చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, ప్రతి పంటకు బీమా చేసి తీరాల్సిందే అని అధికారులను ఆదేశించాను అని చెప్పి. అంటే ప్రభుత్వం ఏమైనా కడుతుందేమో కింద చదివితే రైతులు కట్టాలంట. మళ్ళీ అది 1,200 కోట్ల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున ప్రతి పంటకు ఇన్సూరెన్స్ కట్టాడు, ప్రీమియం కట్టాడు. ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఆ మోసంతో పాటు ముందే పేదరికంతో అల్లాడుతున్నాడు ఈ ప్రాంతంలో. ప్రతి రైతు దగ్గర ముక్కు పిండి ఎకరాకు 3,000 కట్టాల్సిందే మీరు అని చెప్పి దాదాపు హెక్టార్కు 3,200 రూపాయలు కట్టించుకున్నారు ఇన్సూరెన్స్. ₹1 ఒక రైతుకు చెల్లించారా? ఈ 2 సంవత్సరాలలో మామిడి రైతుకు ప్రతి ఒక్కరికి నష్టం జరిగింది. ₹1 చెల్లించారా? ఈరోజు ఎండిపోయిన మామిడి తోటల కన్నా ₹1 చెల్లించలేదు. డబ్బులు అయితే కట్టించుకున్నారు, ప్రీమియం కట్టించుకుంటారు. రైతుల దగ్గర ఆ డబ్బు కూడా లాక్కొని వాళ్ళని ఇంకా కష్టాలు పాలు చేస్తారు. అదే గత ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది. ఆ కృతజ్ఞత కూడా లేకుండా రైతులు అన్ని రకాల ఇది చేస్తున్నాడు. ఎక్కడ చూసినా రైతులు
ఆ పక్కన ప్రకాశం జిల్లా వైపు పొగాకు రైతులు అయితేనేమి, ఈ పక్క మామిడి రైతులు ఏ పంట పెట్టుకోలేక ఖరీఫ్ కూడా దాదాపుగా 2 నెలలు పూర్తయినా ఏ పంట కూడా కనీసం విత్తు వేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దారుణమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈ ఎలినో అనేది కూడా ఎప్పుడు రాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు వచ్చేస్తుంది ఎలినో. దానికి కూడా గుర్తుకొస్తుంది, ముఖ్యమంత్రి వస్తానే ఎలినో రావాలంటుండేది సంకల్పిస్తుందేమో. కానీ పుండు మీద కారంలాగా రైతులు అయ్యే కష్టాలు, అన్ని రకాల కష్టాల్లో కూరుకుపోయినారు, అప్పుల పాలయ్యారు. నువ్వు ఏది కూడా గతంలో రాజశేఖర్ గారు రైతు రుణమాఫీ చెప్పి చేశాడు, నువ్వు చెప్పి చేయలే, రుణమాఫీ కూడా చేయలే, అప్పుడు మోసం చేసావు. ఇప్పుడున్న ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా మీరు ఆలోచన చేసుకొని ప్రతి ఎకరాకు ఒక రైతుకు 10,000 రూపాయలు ఈ ఖరీఫ్ పంట పెట్టిన రైతులకు అందరికీ కూడా ప్రతి ఎకరాకు 10,000 చొప్పున ప్రభుత్వం చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేస్తూ, అలాగే మామిడి రైతులకు స్పెషల్ ప్యాకేజ్ కింద ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుతూ, అలాగే ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు సంకల్పించామో అవన్నీ కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితులు నెలకొంటే రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగా తయారవుతుంది. అదే పాడిపైన ఆధారపడినటువంటి రైతులు కూడా దెబ్బకొట్టాడు. దాదాపుగా 40 నుంచి 45 రూపాయలు అమూల్ డైరీ వాళ్ళు కొంటున్నారు. అది కూడా ఈయన హెరిటేజ్ కోసం అని చెప్పి వాళ్ళని రానికనే తరిమేశాడు. ఆ పాల ధరలు కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రకంగా ఏ రకంగా చూసినా ఇట్లా పాల ధరలు రైతులకు మంచి చేయనివ్వు, పంట పడినటువంటి రైతుకు మేలు జరగనివ్వు, నష్టపరిహారం ఏ రకంగా చెల్లించకుండా మోసం చేస్తున్నావు. కాబట్టి ఈ రైతులను అన్ని రకాల నిర్దాక్షిణంగా మోసం చేస్తున్నావు. కాబట్టి నీకు అలవాటు అది మోసం చేయటం, అలాగే కొనసాగిస్తున్నావు. ఇప్పటికైనా ఈ ప్రాంతం యొక్క రైతుల మనోభావాలను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రతి రైతుకు మామిడి చెట్టుకు సపరేట్ ప్యాకేజ్ ఇచ్చి మిగిలిన పంటలలో ప్రతి ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం కింద రైతులకు చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేస్తూ, మేము ఎప్పుడు మా పార్టీయే రైతుల పార్టీ, వైఎస్ఆర్ పార్టీ దాంట్లోనే రైతులకు సంబంధించింది కాబట్టి రైతులకు ఎప్పుడు అండదండగా ఉంటామని తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో మాకు పనులు జరిగినా జరగకపోయినా ప్రభుత్వం లేకపోయినా రైతుకు తోడు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, రైతులంతా ఒకటే పోరాడితే ఏ ప్రభుత్వంలోనే దిగొస్తాయని చెప్పి రైతు సోదరులు, ఇక్కడ బాధపడుతున్న రైతులు కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, వచ్చిన ప్రతి రైతుకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. వర్షాభావం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా చెనిక్కాయ పంట వేసే పరిస్థితులు ఎక్కడా లేవు. చెనిక్కాయ లేకుండా పోతే పోనీలు అనుకుంటే లాస్ట్కు వర్షాభావంతో మామిడి చెట్లు కూడా చాలా పెద్ద చెట్లు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. ఏదేమో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే వర్షానికి ఎట్లా కనుక్కుంటుందేమో కానీ కరువు తాండవిస్తుంది, వర్షాలే మనకు పడవు. ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన రాష్ట్ర ప్రజలందరూ కనుక్కొని ఈసారన్నా మనకు రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు కూడా వర్షాలు వద్దంటే కూడా పడడం జరిగింది. దాంతోపాటు మనకు వెలుగుల ప్రాజెక్టు కట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ గారి వల్ల మనం ఇంతో లక్కేడిపల్లె, గాలివీడు ఈ అన్ని మండలాలు కూడా వెలుగుల నీరుతోనే త్రాగునీటి అయితేనేమి అన్నిటికీ కూడా ఉపయోగపడతా ఉంది. అలాగే రైతుల దగ్గర నుంచి మనకి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మన దగ్గర డబ్బులు కట్టించుకొని కూడా ప్రభుత్వం మామిడి తోటకు ఇటువంటి మామిడి చెట్లకు ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ రావడం లేదు, ఇంకోటి రావడం లేదు. దీని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. దేవేపల్లి గ్రామం, ఈడ వానలు లేక చెట్లు మామిడి చెట్లు చచ్చిపోతున్నాయి. నేను జయచంద్రారెడ్డిని. మాకు వర్షంలో చిన్న చెట్లు నష్టమైపోయినాయి, మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. 4 ఎకరాలు మామిడి తోట ఉంది, చచ్చిపోయినాయి చెట్లు. ప్రభుత్వం అనుకోకనే మామిడి తోటలు తెచ్చిపోయినా నీళ్ళు బోల్డ్ తెచ్చి బోల్డ్ పడటం లేదు. ఎక్కడెక్కడ కాలువ నీళ్ళు అక్కడ పోతానే ఇక్కడ రావటం లేదు.